Welcome to my channel. High School Physics by Ram Mohan. Spectrum. 10th class. Model Paper 2. Question paper. స్పెక్ట్రమ్ ఎస్ఎస్సి పబ్లిక్ పరీక్షలు జూలై 2020. మాదిరి ప్రశ్నాపత్రం 2 జనరల్ సైన్స్. సమతలాల వద్ద కాంతి వక్రీభవనం మరియు పరమాణు నిర్మాణం. సమతలాల వద్ద కాంతి వక్రీభవనం ఫిజిక్స్ మరియు పరమాణు నిర్మాణం కెమిస్ట్రీ. సెక్షన్ 1 నోట్. అన్ని ప్రశ్నలకు ఒక పదం లేదా ఏకవాక్యంలో సమాధానమిమ్ము. ప్రతి ప్రశ్నకు 1 మార్కు. 6 ప్రశ్నలు ఇంటూ 1 మార్కు = 6 మార్కులు. 1వ ప్రశ్న, స్నెల్ నియమాన్ని రాయము. జవాబు n1 sin i = n2 sin r. 2వ ప్రశ్న, స్పెక్ట్రమ్ అనగానేమి? జవాబు వివిధ తరంగదైర్ఘ్యాల సముదాయము. 3వ ప్రశ్న, వాక్యం 1 n12 = v2/v1. వాక్యం 2 sin c = 1/n21. పై వాక్యాలలో ఏది సరైనది? ఆప్షన్స్: ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 2, డి 2 కావు. దానికి జవాబు ఏ 1 మాత్రమే. 4వ ప్రశ్న, క్రింది వాటిని జతపరిచి సరైన ఆప్షన్ ఎంచుకోండి. ఏ ఉపకర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, బి ప్రధాన కర్పరంలో గరిష్ట ఎలక్ట్రాన్ల సంఖ్య, సి ఏదైనా ఎల్ విలువకి గరిష్ట డీజెనరేటెడ్ ఆర్బిటాల సంఖ్య. 1 2n², 2 2l+1, 3 2 × 2l+1. ఆప్షన్స్: ఏ a1 b2 c3, బి a3 b1 c2, సి a1 b3 c2, డి a3 b2 c1. దానికి జవాబు బి అంటే a3 b1 c2. 5వ ప్రశ్న, l = 1 విలువ గల ఆర్బిటాల్ ఆకృతి ఏమిటి? జవాబు డంబెల్ ఆకారము. 6వ ప్రశ్న, 1 మీటర్ తరంగ దైర్ఘ్యం గల తరంగ పౌనఃపున్యం ఎంత? దానికి జవాబు పౌనఃపున్యం = కాంతి వేగము/తరంగ దైర్ఘ్యం. దట్ = 3 × 10⁸ మీటర్/సెకండ్/1 మీటరు లేదా 3 × 10⁸ హెడ్స్. ఇప్పుడు సెక్షన్ 2 నోట్. అన్ని ప్రశ్నలకు 2 లేదా 4 వాక్యాల్లో సమాధానమిమ్ము. ప్రతి ప్రశ్నకు 2 మార్కులు.
అనగా 4 ప్రశ్నలు ఇంటూ 2 మార్కులు = 8 మార్కులు. 7వ ప్రశ్న. రిత్విక్ రోడ్డుపై ఏర్పడిన ఎండమావిని చూసినప్పుడు అతని మదిలో చాలా సందేహాలు కలిగాయి. ఆ సందేహాలు ఏమై ఉంటాయో ఊహించి రాయండి. దానికి జవాబు: ఎండమావులు ఏర్పడుటలో ఇమిడి ఉండే దృగ్విషయం ఏమిటి? రెండవది, వేసవి రోజులలో ఏర్పడడానికి కారణం ఏమిటి? 3, ఎండమావులు ఏ సందర్భాల్లో ఏర్పడతాయి? 4, ఎండమావుల్లో నీరుగా కనిపించే పదార్థం ఏమిటి? 8వ ప్రశ్న. పరమాణువులో ఒక ఎలక్ట్రాన్కి శక్తిని అందించినప్పుడు ఏమి జరుగునో ఊహించి రాయము. జవాబు: ఎలక్ట్రాన్ శక్తిని గ్రహించి భూస్థాయి నుండి పై స్థాయికి దూకుతుంది. తిరిగి శక్తిని కోల్పోయి భూస్థాయికి వస్తుంది. 9వ ప్రశ్న. స్ట్రాన్షియం క్లోరైడ్ మరియు క్యూప్రిక్ క్లోరైడ్ సన్నని జ్వాలపై మండిస్తే ఏ రంగులను ఇస్తాయి? జవాబు: స్ట్రాన్షియం క్లోరైడ్ క్రిమ్సన్ ఎరుపు రంగుగా, క్యూప్రిక్ క్లోరైడ్ ఆకుపచ్చ రంగుగా మండుతాయి. 10వ ప్రశ్న. పటాన్ని పూర్తి చేసి తిరిగి గీయుము. సెక్షన్ 3. నోట్: అన్ని ప్రశ్నలకు 4 వాక్యాలలో సమాధానమిమ్ము. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు. అంటే 4 ప్రశ్నలు ఇంటూ 4 మార్కులు = 16 మార్కులు. 11వ ప్రశ్న. సంపూర్ణాంతర పరావర్తనం యొక్క 2 అనువర్తనాలను రాయుము. జవాబు: సంపూర్ణాంతర పరావర్తనం యొక్క అనువర్తనాలు: 1, ఎండమావులు ఏర్పడటం. 2, వజ్రము ప్రకాశవంతంగా మెరవడం. 3, ఆప్టికల్ ఫైబర్ గుండా సమాచార సిగ్నల్ పంపడం. 4, ఎండోస్కోపీలో వినియోగిస్తారు. 12వ ప్రశ్న. బోర్ పరమాణు నమూనా ముఖ్య ప్రతిపాదనలు రాయండి. జవాబు: బోర్ పరమాణు నమూనా ప్రతిపాదనలు. 1వ పాయింట్. ఒక పరమాణువులో కేంద్రకం చుట్టూ ఎలక్ట్రాన్లు వృత్తాకార కక్ష్యల్లో భ్రమణం చేస్తాయి. ఈ కక్ష్యలను KLMN అనే క్యాపిటల్ లెటర్స్తో సూచిస్తారు. ఈ కక్ష్యలో ఉన్నంత వరకు ఎలక్ట్రాన్లు తమ శక్తులను కోల్పోవు. వీటిని స్థిర కక్ష్యలు అంటారు. కేంద్రకానికి దగ్గరగా ఉన్న కక్ష్య శక్తి తక్కువ. 2వ పాయింట్. ఎలక్ట్రాన్లు ఒక కక్ష్య నుండి మరొక కక్ష్యలోనికి దూకుతాయి. 3వ పాయింట్. ఎలక్ట్రాన్ల కోణీయ ద్రవ్య వేగము క్వాంటీకరణం చెంది ఉంటుంది. ఇప్పుడు ఒక టేబులర్ ఫామ్ ఇచ్చారు. అందులో వక్రీభవన గుణకం కనుక్కోవాలి. పదార్థము A 0.31, పదార్థము B 1.5, పదార్థం C 1.0003, డైమండ్ X. ఇది 13వ ప్రశ్న. పదార్థాలు ABCల యొక్క సాంద్రతల ఆరోహణ క్రమంలో రాయండి. 2, X విలువ ఎంత? 3, పదార్థం Bలో కాంతి వేగం ఎంత? 4, పై పదార్థాల్లో సామాన్య ధర్మం ఏమిటి? 1వ ప్రశ్న జవాబు: C A B. 2, X = 2.42. 3వ ప్రశ్నకు జవాబు: 2 × 10⁸ మీటర్లు/సెకను. 4, అన్ని పారదర్శక పదార్థాలే. 14వ ప్రశ్న. ఖాళీలు భర్తీ చేయుము. ఇక్కడ ఒక టేబులర్ ఫామ్ ఇవ్వబడింది. దానిలో ఖాళీలు భర్తీ చేయాలి. జవాబులు: 1ది 0, 2 -1, 0 +1,
3 -2 -1 0 +1 +2 4 1s 5 3d 6 3 7 1 8 5. సెక్షన్ 4 నోట్. అన్ని ప్రశ్నలకు 8 వాక్యాల్లో సమాధానమిమ్ము. ప్రతి ప్రశ్నకు 8 మార్కులు. అనగా 2 ప్రశ్నలు ఇంటూ 8 మార్కులు = 16 మార్కులు. 15వ ప్రశ్న. హుండ్ నియమము ఆఫ్ బౌండ్ సూత్రాలను వివరింపుము. దానికి జవాబు హుండ్ నియమము సమశక్తి గల ఆర్బిటాళ్లలో ఒక్కొక్క ఎలక్ట్రాన్ నిండిన తర్వాతనే జత కూడడం జరుగుతుంది. ఉదాహరణకు కార్బన్లో మొదటి 2వ ఎలక్ట్రాన్లు 1sలోనికి, 3, 4వ ఎలక్ట్రాన్లు 2sలోనికి చేరతాయి. 5 మరియు 6వ ఎలక్ట్రాన్లు 2pxలో రెండూ చేరకుండా 2px 2pyలోనికి ఒక్కొక్కటి చేరుతాయి. ఆఫ్ బౌండ్ నియమము తక్కువ శక్తి గల ఆర్బిటాల్లోనికి ఎలక్ట్రాన్ ముందుగా ప్రవేశించును. ఎలక్ట్రాన్ n+l విలువ తక్కువగా గల ఆర్బిటాల్లోని ముందుగా ప్రవేశిస్తుంది. ఉదాహరణకు పొటాషియంలో చిట్ట చివరి ఎలక్ట్రాన్ 3dలోనికి ప్రవేశించకుండా 4sలోనికి ప్రవేశిస్తుంది. దీనికి కారణం 3d కన్నా 4s యొక్క శక్తి తక్కువ. 4s > 3d. లేదా ఈ ప్రశ్నకైనా జవాబు రాయొచ్చు. క్వాంటం సంఖ్యల గురించి వివరించుము. ఒక పరమాణువులోని ప్రతి ఎలక్ట్రాను 4 క్వాంటం సంఖ్యల సమితి ద్వారా వివరించబడుతుంది. అవి 1 ప్రధాన క్వాంటం సంఖ్య, దీనిని స్మాల్ nతో సూచిస్తారు. ప్రధాన కక్ష యొక్క పరిమాణము మరియు శక్తిని వివరించడానికి ప్రధాన క్వాంటం సంఖ్య ఉపయోగించబడుతుంది. ఇది స్మాల్ n చే సూచించబడుతుంది మరియు n = 1 2 3 and so on యొక్క పూర్ణాంక విలువలను కలిగి ఉంటుంది. ఇది ఒక కక్షను మరియు దానిలో ఎలక్ట్రాన్ల సంఖ్యను తెలుసుకోవడానికి ఉపయోగించబడుతుంది. n పెరిగితే ఆ కక్ష కేంద్రకం నుండి దూరంగా ఉంటుంది మరియు శక్తి పెరుగుతుంది. రెండవది కోణీయ ద్రవ్యవేగ క్వాంటం సంఖ్య, దీన్ని స్మాల్ lతో సూచిస్తారు. l యొక్క ప్రతి విలువకు 0 నుండి n-1 వరకు పూర్ణాంక విలువలను కలిగి ఉంటుంది. ప్రతి l విలువ ఒక సబ్ షెల్ ఆర్బిటాల్ను సూచిస్తుంది. ఇది ఆర్బిటాల్ ఆకారాన్ని వివరించడానికి ఉపయోగిస్తారు. l = 0 అంటే s ఆర్బిటాల్, l = 1 అంటే p ఆర్బిటాల్, l = 2 అంటే d ఆర్బిటాల్. ఇక మూడవది అయస్కాంత క్వాంటం సంఖ్య ml. అయస్కాంత క్వాంటం సంఖ్య mlతో సూచిస్తారు. ఇది -l మరియు +l మధ్య 0 విలువలను కలిగి ఉంటుంది. l = 0 అయితే సాధ్యమయ్యే ml విలువ 0. l = 1 అయితే సాధ్యమయ్యే ml విలువలు -1 0 +1. ఇక నాలుగవది స్పిన్ క్వాంటం సంఖ్య ms. ఇది ఎలక్ట్రాన్ల స్పిన్ యొక్క 2 భ్రమణ దృగ్విషయాలను సూచిస్తుంది. ఒక సవ్య దిశలో మరియు మరొకటి అపసవ్య దిశలో స్పిన్ను కలిగి ఉంటాయి. పదహారవ ప్రశ్న. గాజు పలక వక్రీభవనాన్ని ఎలా కనుగొంటావో వివరించుము. జవాబు ప్రయోగ పద్ధతి. గ్లాస్ స్లాబ్ యొక్క మందాన్ని కొలవండి మరియు మీ నోట్బుక్లో రాసుకోండి. వైట్ చార్ట్ తీసుకొని టేబుల్ మీద అమర్చండి. స్లాబ్ తీసుకొని చార్ట్ మధ్యలో ఉంచండి. దాని చుట్టూ ఒక గీతను గీయండి. స్లాబ్ తొలగించండి. ఏర్పడిన దీర్ఘచతురస్రం యొక్క శీర్షాలకు A, B, C మరియు Dలుగా పేర్లు పెట్టండి. దీర్ఘచతురస్రం యొక్క AB రేఖకు లంబాన్ని గీయండి. స్లాబ్ను మళ్ళీ ABCD దీర్ఘచతురస్రంలో ఉంచండి. స్లాబ్ నుండి 20 సెంటీమీటర్ల దూరంలో
ఉన్న లంబరేఖపై దాని పొడవు ఏబీకి సమాంతరంగా ఉండే విధంగా ఒక సూదిని తీసుకొని పి పాయింట్ వద్ద ఉంచండి. ఇప్పుడు మరొక సూదిని తీసుకోండి మరియు స్లాబ్ యొక్క మరొక వైపు నుండి మొదటి సూదిని చూడటం ద్వారా లంబరేఖ మధ్యలో ఉంచడానికి ప్రయత్నించండి. తద్వారా ఇది మొదటి సూదితో సమాంతరంగా ఉంటుంది. స్లాబ్ను తొలగించి సూదుల స్థానాలను గమనించండి. అవి ఒకదాని కింద మరొకటి ఉంటుంది. రెండవ సూది నుండి మొదటి సూది ఉంచిన రేఖకు లంబరేఖను గీయండి. ఖండన బిందువుని క్యూగా పేరు పెట్టండి. పి మరియు క్యూ మధ్య దూరాన్ని కొలవండి. ఈ దూరాన్ని గాజు స్లాబ్ యొక్క నిలువు విస్థాపనం అంటారు. వక్రీభవన గుణకము గాజు స్లాబ్ యొక్క మందము బై గాజు స్లాబ్ యొక్క మందము మైనస్ నిలువు విస్థాపనం. లేదా ఈ ప్రశ్నకైనా జవాబు రాయొచ్చు. సైన్ ఐ బై సైన్ ఆర్ ఒక స్థిరాంకము అని ప్రయోగపూర్వకంగా ఎలా నిరూపిస్తావు? లక్ష్యము పతన కోణము మరియు వక్రీభవన కోణము మధ్య సంబంధాన్ని గుర్తించడం లేదా సైన్ ఐ బై సైన్ ఆర్ స్థిరాంకము అని చూపడం. విధానము చిత్రంలో చూపిన విధంగా ప్రో సర్కిల్ను సిద్ధం చేయండి. ఎంఎం రేఖను అడ్డంగా మరియు ఎన్ఎన్ రేఖను నిలువుగా వృత్తంలో గీయండి. అర్ధవృత్తాకార గ్లాస్ డిస్క్ను దీనిపైన ఉంచండి. దాని వ్యాసం ఎంఎంతో ఏకీభవిస్తూ ఉంటుంది మరియు దాని మధ్య బిందువు ఓ బిందువును ఏకీభవిస్తూ ఉంటుంది. లేజర్ లైట్ని తీసుకుని కాంతిని ఎన్ఎన్ వెంట పంపండి. లేజర్ గాలి నుండి గాజులోనికి వెళ్తుంది మరియు డిస్క్ యొక్క రెండవ వైపు నుండి వచ్చే లేజర్ కాంతి మార్గాన్ని గమనించండి. కాంతి విచలనం చెందదు. ఇప్పుడు లేజర్ కాంతిని ఎన్ఎన్తో 15 డిగ్రీలు చేసే ఒక రేఖ వెంట పంపండి మరియు ఆది బిందువు ఓ గుండా వెళ్ళేటట్లు చూడండి. వక్రీభవన కోణాన్ని కొలవండి. ఇలాగే 20 డిగ్రీలు, 30 డిగ్రీలు, 40 డిగ్రీలు, 50 డిగ్రీలు మరియు 60 డిగ్రీల కోణంతో ప్రయోగాన్ని చేయండి మరియు వక్రీభవన కోణాలను కొలవండి. ప్రతి ఐ మరియు ఆర్లకు సైన్ ఐ మరియు సైన్ ఆర్ను కనుగొనండి. పట్టికలో విలువలను నోట్ చేయండి. ఐ పెరిగితే ఆర్ కూడా పెరుగుతుంది. నిర్ధారణ సైన్ ఐ బై సైన్ ఆర్ కాన్స్టెంట్ ఒక స్థిరాంకము. థ్యాంక్ యూ. And I know it's never gonna end.